నమస్కారం. ఓటీఆర్లో డాటా అప్డేట్ చేసుకోండి. అదే డాటాని రాబోయే నోటిఫికేషన్లు అన్నింటికీ ఉపయోగించడం జరుగుతుందని టీజీపీఎస్సీ అభ్యర్థులందరికీ పదే పదే గుర్తు చేస్తుంది. ఫిబ్రవరి 25వ తారీఖు లాస్ట్ అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయా, వస్తే ఏ నోటిఫికేషన్లు రావచ్చు, ఎప్పుడు రావచ్చు, టీజీపీఎస్సీ కాకుండా ఇతర ఏ రిక్రూట్మెంట్ బోర్డులు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా జాబ్ నోటిఫికేషన్స్ లేదా జాబ్ క్యాలెండర్కు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమేమి జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఆగస్టు 2024లో కొత్త ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని అమలు చేసే క్రమంలో ఎస్సీ బైఫర్కేషన్ ఇష్యూ వచ్చింది. అందువల్ల అక్టోబర్ 2024లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దానికి గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇచ్చి ఎస్సీలని బైఫర్కేషన్ చేసింది. ఇదంతా ఏప్రిల్ 2025 వరకు కంప్లీట్ అయింది. అదే ఏప్రిల్లో టీజీపీఎస్సీ సిలబస్ మీద ఒక కమిటీ వేసింది. ఇది మెయిన్గా గ్రూప్స్ ఎగ్జామ్స్కు సంబంధించి విధి విధానాలు, అంటే కొత్తగా సిలబస్ ఎట్లా పెడదాము, లేదంటే ఉన్న సిలబస్లో ఏం మార్పులు చేద్దాము, ఏమైనా పేపర్లు ఉంచుదామా తీసేద్దామా, ఇట్లాంటివన్నీ డీల్ చేయడానికి ఈ కమిటీ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఇయరే అయిపోయింది. జూలై 2025లో గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసింది. అది దేని మీద అంటే వ్యాకెన్సీస్ మీద. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ అవసరం, ఎక్కడ కొత్త పోస్టులు కావాలి, ఎక్కడ ఉన్న వాటిని తీసేయాలి, ఎక్కడ రేషనలైజేషన్ చేయాలి, ఇవన్నీ డీల్ చేయడం కోసం ఈ కమిటీ వేసారు. ఈ కమిటీ కూడా పోయిన సంవత్సరమే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక లేటెస్ట్గా మనకు జనవరి 2026లో టీజీపీఎస్సీ అందరినీ ఓటీఆర్ అప్డేట్ చేసుకోమని చెప్పింది. ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందరికీ రిమైండ్స్ పంపిస్తుంది, డేటా అప్డేట్ చేసుకోండి, లేదంటే నోటిఫికేషన్స్కి మీరు ఎలిజిబుల్ గారని చెప్తుంది. అయితే జాబ్ నోటిఫికేషన్స్కు సంబంధించి ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏ విషయంలో అంటే జాబ్ క్యాలెండర్ ఇద్దామా లేదా డైరెక్ట్గా నోటిఫికేషన్లు ఇద్దామా. ఎందుకంటే పోయినసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అది అమలు చేయకపోవడం వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది. ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తే దాంట్లో ఏమన్నా ఇంప్లిమెంటేషన్ ఇష్యూలు వస్తే దానికి స్టిక్ ఆన్ కాకపోతే మళ్ళీ నెగిటివిటీ వస్తుందనే ఒక భయం అనేది ఉంది. దాని బదులు డైరెక్ట్గా నోటిఫికేషన్లు ఇస్తే అయిపోద్దిగా అనే ఒక ఆలోచన కూడా ఉంది. దీని మీద ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు, బట్ డిస్కషన్లో ఉంది. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, తీసుకోకుండా నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. ఈ మీన్ వైల్ మనకు ఫర్దర్ స్టెప్స్ ఏముంటాయని చూస్తే కంపైలేషన్ ఆఫ్ పోస్టులు, అంటే ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, బ్యాక్లాగ్లు ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు రిక్రూట్మెంట్లల్లో, ఫ్యూచర్లో రిటైర్మెంట్లు ఎన్ని ఉన్నాయి, అండ్ కొత్తగా ఎక్కడ పోస్టులు అవసరం, ఇవన్నీ ఒక కంపైలేషన్ చేయడం జరుగుతుంది. ఈ కంపైల్ చేసిన పోస్టులకి బడ్జెట్ అలొకేషన్లో బడ్జెట్ సెషన్లో రాబోయే మార్చి 2026లో బడ్జెట్ పెడుతున్నారు కదా, దాంట్లో అలొకేషన్లు జరుగుతాయి. అంటే పోస్టులకు జరగవు, డిపార్ట్మెంట్లకు జరుగుతాయి. ఆ డిపార్ట్మెంట్లు ఈ పోస్టులకు అలొకేషన్ చేసుకుంటాయి. ఆ తర్వాత ఫినాన్షియల్ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది, ఏ పోస్టులు నింపాలని. ఇప్పటికీ కొన్ని పోస్టులకి ఫినాన్షియల్ అప్రూవల్ వచ్చింది, వాటికి ఈ ప్రొసీజర్ అంతా ఉండదు. ఇది కొత్త పోస్టులకు మాత్రమే చెప్తున్నాను. ఇదంతా జరిగిన తర్వాత మనకు డిపార్ట్మెంట్లు ఇండెంట్లు పంపించడం, టీజీపీఎస్సీ అయితే టీజీపీఎస్సీ, పవర్ సెక్టార్ అయితే పవర్ సెక్టార్, లేదంటే పోలీస్ బోర్డు అయితే పోలీస్ బోర్డు, ఎవరి రిక్రూట్మెంట్ ఏజెన్సీకి వాళ్ళు ఇండెంట్లు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం జరగాల్సి ఉన్న ప్రొసీజర్. గ్రూప్స్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ముందుగా కొన్ని విషయాలు ఫైనల్ కంక్లూజన్ తేవాల్సిన అవసరం ఉంది. అందులో మెయిన్ది సిలబస్ చేంజ్. ఏదైతే సిలబస్ కమిటీ వేసారో అది మెయిన్గా గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కాబట్టి సిలబస్ మీద విధి విధానాలు ఖచ్చితంగా ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా పోస్టులు మెర్జ్ చేస్తామని చెప్పి పోయిన జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు, దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ గ్రూప్స్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మల్టిపుల్ డిపార్ట్మెంట్లలో ఉంటాయి, మల్టిపుల్ పోస్టులు ఉంటాయి, మల్టిపుల్ క్యాడర్లు ఉంటాయి. సో వాటన్నింటినీ తీసుకొచ్చి ఒక ఇండెంట్ కంపైల్ చేసి టీజీపీఎస్సీకి పంపించడం అనేది అంత ఈజీ కాదు. అండ్ రిటైర్మెంట్లు కూడా ఈ పోస్టులలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక కంక్లూజన్ తెచ్చినాక మాత్రమే ఈ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం ఉంది. మనం రఫ్గా వ్యాకెన్సీలు చూసుకుంటే ఒక 500 గ్రూప్ 1 పోస్టులు, 1000 గ్రూప్ 2 పోస్టులు,
1000 గ్రూప్ 3 అండ్ 5000 గ్రూప్ 4 పోస్టుల దాకా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పోస్టులని మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే దాంట్లో పెట్టి ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు. లేదు అంటే జాబ్ క్యాలెండర్ లేకపోతే మాత్రం ఈ ఇయర్ ఎండ్ వరకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ 2-3 నెలల్లో రావడానికైతే అంత ఛాన్స్ అయితే లేదు. ఇక గ్రామ పాలనా ఆఫీసర్స్ విషయానికి వస్తే దీన్ని గ్రూప్ 4లో కలపాలా, సపరేట్గా మెయింటైన్ చేయాలా అనేది ఒక కంక్లూజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వీస్ ప్రమోషన్స్లో కానీ, అపాయింట్మెంట్లలో కానీ, ట్రాన్స్ఫర్స్లో కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దే ఆర్ ఈక్వాలెంట్ టు గ్రూప్ 4 బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ గ్రూప్ 4. అంతేకాకుండా ఈ జీపీఓ పోస్ట్ మీద కోర్టు కేసులు కూడా ఉన్నాయి. వీఆర్ఓల్ని, వీఆర్ఎల్ని ఎట్లా తీసుకున్నారు, అలాని ఎట్లా అడ్జస్ట్ చేసిరు అనేది ఒక వివాదం అనేది ఉంది. అంతేకాకుండా ఈ జీపీఓలకు సంబంధించి మొన్ననే సర్వీస్ రూల్స్ ఇచ్చారు. కానీ రిక్రూట్మెంట్ చేస్తే దానికి సిలబస్ ఏంది, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు వీఆర్ఏలు, వీఆర్ఓలు బోంగా 5000 వ్యాకెన్సీల దాకా ఇంకా ఉన్నాయి. సో దీన్ని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే దాంట్లో పెట్టొచ్చు. లేదా నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మాట్లాడుకున్న నిర్ణయాలన్నీ కంక్లూజన్ తెచ్చినాక ఇయర్ ఎండ్ వరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పవర్ సెక్టార్లో పోస్టుల భర్తీకి సంబంధించి చూసుకుంటే చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్న పోస్టుల్లో ఇది ఒకటి. దీనికి సపరేట్ రిక్రూటింగ్ ఏజెన్సీ కూడా ఉంది. సో ఎటువంటి ఇష్యూలు లేవు, సిలబస్ ఇష్యూలు కూడా ఏం లేవు. కాకపోతే ఒకటి ఏంటంటే కామన్ రిక్రూట్మెంట్ చేద్దాము 4 పవర్ సెక్టార్ కంపెనీస్ని కలిపి అని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఈచ్ కంపెనీ ఏం చేసిందంటే వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదని చెప్పి ఇండివిజువల్గా గవర్నమెంట్కి ఫైల్స్ పంపించడం జరిగింది. రిక్రూట్మెంట్ చేయమని పదే ఫైల్ పంపిస్తున్నారు, పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మనకు మొత్తం పోస్టులు చూసుకుంటే 5000కు పైగా ఖాళీలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అందులో మెయిన్గా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, జేఏఓ, జేపీఓ, జేఎల్ఎంలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్స్ కనుక గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు సమ్మర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఇవి కూడా చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇందులో చాలా పోస్టులకి ఫినాన్షియల్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందే. అండ్ కొన్ని డిపార్ట్మెంట్లు ఆల్రెడీ టీజీపీఎస్సీకి ఫైల్స్ కూడా పంపించినాయి. కాకపోతే అందరూ డిపార్ట్మెంట్ల డాటా రావాలని చెప్పి టీజీపీఎస్సీ వెయిట్ చేయడం జరుగుతుంది. మనం వ్యాకెన్సీలు కనుక చూసుకుంటే 3000కు పైగా వ్యాకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఏడబ్ల్యూలు, ఏఈలు, టీఏ టెక్నికల్ అసిస్టెంట్లు, టీపీబీఓ, ఇంతకుముందు నోటిఫికేషన్లో మిగిలిన బ్యాక్లాగులు, డిప్యూటీ సర్వేర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్లో ఈ మేనేజర్ పోస్టులు కానీ, అందులో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనే అసిస్టెంట్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉన్న పోస్టులు ఉన్నాయి. సో గవర్నమెంట్ కనుక ఓకే చెప్తే ఇతర డిపార్ట్మెంట్లు కూడా వెంటనే ఇండెంట్లు పంపిస్తే ఈ నోటిఫికేషన్ కూడా మనకు సమ్మర్లో వచ్చే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ దగ్గర విడుదలకు రెడీగా ఉన్న నోటిఫికేషన్లలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి. ఇందులో ఎఫ్బీఓ 1400, ఎఫ్ఆర్ఓ 15, ఏసీఎఫ్ 20 పోస్టులు ఉన్నాయి. అయితే ఏసీఎఫ్ గ్రూప్ 1లో కలపడం, ఎఫ్ఆర్ఓ గ్రూప్ 2లో కలపడం మీద నిర్ణయం తీసుకోవాలి. ఎఫ్బీఓ మాత్రం సపరేట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా అర్జెంట్ పోస్టులు రిక్వైర్మెంట్ ఉంది. గవర్నమెంట్ని డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తుంది. ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఎఫ్బీఓలు ఒక్కరే 2-3 పనులు చేస్తున్నారు. సో గవర్నమెంట్ కనుక ఓకే చేస్తే ఈ నోటిఫికేషన్ వితిన్ షార్ట్ స్పాన్లో అంటే సమ్మర్లో వచ్చే అవకాశం ఉంది. విడుదలకు రెడీగా ఉండి ఎటువంటి ఇష్యూలు లేని నోటిఫికేషన్లలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. ఇది కూడా చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద ఉంది. ఆల్రెడీ ఫైల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దీనికి సపరేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కూడా ఉంటుంది. 15,000కు పైగా ఖాళీలు ఉన్నాయి, కానిస్టేబుల్, ఎస్ఐలు కలిపి. సో ఈ నోటిఫికేషన్ కూడా మనకు సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక యూనివర్సిటీలలో పోస్టుల విషయానికి వస్తే టీచింగ్, నాన్ టీచింగ్ మొత్తం పోస్టులు కలిపి 3,000కు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి రెడీగా ఉన్నాయి. అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక ఇష్యూ ఉంది. ఆల్రెడీ దాని మీద జీవో ఇవ్వడం జరిగింది ఎలా రిక్రూట్ చేయాలని గవర్నమెంటు. కానీ దానికి సంబంధించి చాలామంది వీసీలు అబ్జెక్షన్ చెప్పారు. ఈ ప్రొసీజర్ కరెక్ట్ లేదని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు. అందువల్ల దీని మీద ఒక కమిటీ వేశారు రివ్యూ చేయమని, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా చేద్దామని. అంతేకాకుండా ఇందులో ఇంకొక ఇష్యూ ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలామంది ఆ ఖాళీ పోస్టులలో పనిచేస్తున్నారు. సో అవి కనుక రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళని తీసేయాల్సి వస్తుంది. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల గవర్నమెంటు మొత్తం పోస్టుల్ని భర్తీ చేయాలా లేదా వాళ్ళని తీసేసి మిగిలిన 100లలో ఉండే పోస్టుల్ని భర్తీ చేయాలా అనే దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 విషయాల వల్ల ఈ నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి. సో ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. పోయిన సంవత్సరం ఆగస్టు వరకే చూసుకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఎస్సి వ్యాకెన్సీలు మనకు 20,000కు పైగా ఖాళీలు ఉన్నాయి.
హెచ్ఎం 1000, హెచ్జిటి 10,000, ఎస్ఏ 5,000, లాంగ్వేజ్ పండిట్లు 300, పీఈటీలు 1000, ఇతరత్ర 2,500 పోస్టులు కలుపుకొని 20,000 వ్యాకెన్సీలు ఉన్నాయి. అయితే దీన్ని హేతుబద్ధీకరించాలి అంటే రేషనలైజేషన్ చేయాలి. ఒక్కో స్కూల్లో ఎక్కువ ఉన్నారు, ఒక్కో స్కూల్లో తక్కువ ఉన్నారు, కొన్ని పోస్టులు అవసరం లేదు, కొన్ని పోస్టులు కావాలి, ఇట్లా రకరకాల రిక్వైర్మెంట్స్, వేరియేషన్స్, ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టుల భర్తీ అనేది ఆగిపోయింది. అండ్ అంతేకాకుండా దీని మీద ఎటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ కాలేదు. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది. ఆ 20,000 పోస్టులను ఎన్ని పోస్టులకు కుదిస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారనే విషయం ఇప్పటికైతే ఏం క్లారిటీ లేదు. డిఎస్సితో పాటుగా అత్యధికంగా వ్యాకెన్సీలు కలిగిన ఇంకో పోస్ట్ ఏంటంటే గురుకులాల్లో ఉన్న పోస్టులు. దాదాపు 20,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. కానీ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దీంట్లో ఎంగేజ్ చేస్తుంది. దాదాపు 15,000 పోస్టులు వాటికే పోతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ కూడా రేషనలైజేషన్ ఇష్యూ ఉంది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. సో ఈ గురుకులాల్లో పోస్టులను కూడా ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయం ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. విడుదలకు రెడీగా ఉన్న టీజీపీఎస్సీ నోటిఫికేషన్లలో డిప్యూటీ ఈవో పోస్ట్ అనేది ఒకటి. దాదాపు 24 పోస్టులకి ఇండెంట్ ఆల్రెడీ రెడీగా ఉంది. కానీ ఈ పోస్టులకి ఇంటర్వ్యూ పెట్టాలా లేదా అనే విషయంలో కొంచెము క్లారిటీ లేకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్ ఆగిపోయింది. ఆల్రెడీ ఫైల్ అయితే టీజీపీఎస్సీ దగ్గర రెడీగా ఉంది. సో ఈ నోటిఫికేషను వితిన్ 2-3 మంత్స్లో అంటే సమ్మర్లోనే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. డిప్యూటీ ఈవోతో పాటుగా టీజీపీఎస్సీ దగ్గర లెక్చరర్ పోస్టులు కూడా కొన్ని రెడీగా ఉన్నాయి. వాటికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్స్, జేఎల్, డిఎల్, పిఎల్ ఇలాంటి పోస్టులకు కూడా ఇండెంట్లు కనుక టీజీపీఎస్సీ తీసుకుంటే వీటన్నిటికి కలిపి నోటిఫికేషన్స్ సమ్మర్ తర్వాత ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మెడికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే దాదాపు 5,000కు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి రకరకాల పోస్టుల్లో. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. దీనికి ఏ ఇష్యూతో సంబంధం ఉండదు, ఎందుకంటే ఇవి ఎసెన్షియల్ సర్వీసెస్. ముఖ్యంగా టీజీపీఎస్సీ దగ్గర రెడీగా ఉన్న పోస్టులు కనుక చూసుకుంటే 32 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు, 99 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు, 68 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు రెడీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు మనకు సమ్మర్లో లేదా సమ్మర్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 2,000కు పైగా మొత్తం వ్యాకెన్సీలు ఉన్నాయి భర్తీ చేయడానికి. అయితే ఇందులో అర్జెంటుగా రెడీగా ఉండి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్న పోస్టులు చూసుకుంటే 300 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, ఒక 100 ఏఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసరు, 300 హార్టికల్చర్ ఆఫీసరు, ఒక 110-120 దాకా సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసరు, ఒక 6 ఆర్గానిక్ ఇన్స్పెక్టరు, 9 ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసరు, 2 అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, ఒక 4 అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇలాంటి పోస్టులన్నీ రెడీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లన్నీ కూడా మనకు సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్నో రోజుల నుంచి భర్తీ చేయడానికి చూస్తున్న పోస్టుల్లో అంగన్వాడీ పోస్టులు ఒకటి. కానీ రకరకాల ఇష్యూల వల్ల ఆ నోటిఫికేషన్ ఆగుతూ వచ్చింది. దాదాపు 14,000కు పైగా టోటల్ వ్యాకెన్సీలు ఉన్నాయి. ఇందులో టీచర్లు, హెల్పర్లు అనే పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకి మెయిన్ ఇష్యూ ఏంటంటే రిజర్వేషన్స్. అంటే ఏజెన్సీ ఏరియాలలో కొన్ని పోస్టులు ఎక్కువ ఏజెన్సీ పీపుల్కి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. కానీ దీని మీద కోర్టు కేసు అయింది. అందువల్ల ఇతర రాష్ట్రాల్లో అసలు ఎట్లా చేస్తున్నారని స్టడీ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పోస్టులకి ఏం క్వాలిఫికేషన్ పెట్టాలి, ఇంటర్ పెట్టాలా, 10th పెట్టాలా, ఇంకెక్కువ పెట్టాలా, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా పెడదామనే విషయం కూడా కొద్దిగా ఇష్యూ జరుగుతుంది. సో ఈ ఇష్యూలన్నీ క్లియర్ అయితే కానీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు. అందుకని ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయం అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆఫ్ పోస్టుల గురించి చూసుకుంటే ఇప్పటికే చాలా పోస్టులకి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని పోస్టులు ఒక డిపో మేనేజర్ కానీ, ఏఈ కానీ, లేకపోతే ఏఓ కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ ఇట్లాంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి టీఎస్ఆర్టీసీ చూస్తుంది. ఈ నోటిఫికేషన్స్ కూడా మనకు సమ్మర్ తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. భర్తీ చేయడానికి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్న ఇతర పోస్టులు చూసుకుంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు. ఈ పోస్టులకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. గవర్నమెంట్ని కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్స్ కనుక ఇండియన్స్ తీసుకుంటే ఆఫ్టర్ సమ్మర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి మన దగ్గరున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి సమాచారం. దీని మీద ఎప్పటికప్పుడు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ వైజ్, పోస్ట్ వైజ్ ఖాళీల వివరాల కోసం, సిలబస్, క్వాలిఫికేషన్స్ లాంటి వివరాల కోసం మన టెలిగ్రామ్ గ్రూపు అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి.